లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీకి చిక్కారు మహబూబాబాద్ సబ్ రిజిస్ట్రార్ తస్లీమా. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామంలో ఓ వ్యక్తి తన భూ రిజిస్ట్రేషన్ కోసం గజానికి 200 రూపాయల లంచం డిమాండ్ చేశారు సబ్ రిజిస్ట్రార్. దీంతో 150 రూపాయల వరకు బేరం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బాధితుడు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు హరీష్ రావు అనే వ్యక్తి డబ్బులు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ట్రార్ తస్లీమాతో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి వెంకటేష్ను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాట్ల గ్రామానికి చెందిన గుండగాని హరీష్ అనే వ్యక్తి ఎకరా 28 గుంటలు దంతాలపల్లి గ్రామంలో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కొరకు మహబాద్ ఆఫీస్కి ఎస్ఆర్ఓ ఆఫీస్కి మార్చి మొదటి వారంలో రాగా ఇక్కడ పరిస్థితి ఆయనకు అర్థమైంది ఏంటి అని అంటే గవర్నమెంట్ ల్యాండ్కి స్క్వేర్ యార్డ్కి 108 రూపాయలు అట్లా ఉంది. ఎస్ఆర్ఓ గారికి 200 రూపీస్ చొప్పున ఇస్తేనే ఆ స్లాట్ బుక్ చేసుకోవాలా, రిజిస్ట్రేషన్ అవుద్ది అని చెప్పి ఆఫీస్లో తెలియజేయడం జరిగింది. సో అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాడు. మొన్నటి రోజు వచ్చి మళ్ళీ అడిగాడు. ఎస్ఆర్ఓ తస్లీం మహమ్మద్ గారిని వచ్చి కలిస్తే ఆమె వెంకటి అని అవుట్సోర్సింగ్ వ్యక్తి ఉన్నాడు, అతను వివరంగా మీకు ఏ విధంగా ఇవ్వాలి అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అని చెప్పి చెప్పింది. అతను డీటెయిల్గా ఎంత చలన అవుతుంది, ఎక్స్ట్రా ఎంత అవుతుంది పర్ యార్డ్కి అనేది చెప్పింది. అది ఇవ్వడం ఇష్టం లేక మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేయడంతో ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి 128 యార్డ్స్కి 150 చొప్పున 19,200 రూపాయలు ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ తస్లీమా మహమ్మద్ మరియు అలేటి వెంకటేష్ గారిని అరెస్ట్ చేస్తున్నాము. రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో రుడ్డు చేస్తాము. రిజిస్ట్రేషన్ చూపించిన తర్వాత డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైడర్ కలిస్తే డాక్యుమెంట్ ఛార్జెస్తో పాటు మేడం ఛార్జెస్ 30,000 అడిగాను. దానికోసం నేను మేడం దగ్గర అడిగేదానికి వచ్చాను. వస్తే గజానికి 200 రూపాయలు చాలా అమౌంట్ ఎక్స్ట్రా అడగడం జరిగింది. ఆ పేమెంట్ ఇవ్వలేదని చెప్పేసి ఏసీబీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. అయిన తర్వాత వాళ్ళ అసిస్టెంట్ మేడం వాళ్ళ అసిస్టెంట్ వెంకటతో మాట్లాడుతూ 150 రూపాయలకు సెట్ చేశారు. ఆ 150 రూపాయలు 19,200 రూపాయలు అయినా ఆ పేమెంట్ ఇస్తూ ఏసీబీ సర్వర్లు పట్టుకోవడం జరిగింది. ఈరోజు చాలా అంటే ఈరోజు రిజిస్ట్రేషన్ పెట్టుకొని చాలా కంప్లీట్ చేశారు. పేమెంట్ చేసి దాన్ని పేమెంట్ ఇస్తుంది సార్ వల్ల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.